హే గాయ్స్, టుడే వ్యాలంటైన్స్ డే కాబట్టి మనం ఎలాగో చేసుకునే అవకాశం లేదు. సో మా బావ అయితే వాళ్ళ వైఫ్ చేత కేక్ కట్ చేపిద్దామని ఫిక్స్ అయిపోయాడంట. సో కాల్ చేశాడు, బయటకు వెళ్తున్నాం. వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. మాకు దగ్గరలో ఉన్న కేక్ షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. కేక్ షాప్ అంటే చిన్న బేకరీ టైప్ కాదనమాట. సో ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చి కట్ చేపిస్తాం, కానీ ఈసారి ప్లాన్ మార్చినాం అనమాట. 7th హెవెన్ ది కావల్లో రీసెంట్గా అయితే ఓపెన్ చేసారు. చాలా అంటే చాలా లుక్ అయితే అదిరిపోయింది. లోపల ఆసమ్ లుక్, అసలు ఎంట్రన్సే అదిరిపోయింది. ఇంటీరియర్ కానీ అక్కడ ఉన్న లోపల డిజైన్ కానీ అసలు ఫోటో ఫ్రేమ్స్ అయితే నేను ఫోటో ఫ్రేమ్స్ చూసి అయితే మైమర్చిపోయినాను అనమాట. అసలు అంత మంచిగా, అంత నీట్గా, అంత క్లియర్గా ఉన్నాయన్నమాట. సో మన భాషలో చెప్పాలంటే బేకరీ, కానీ బేకరీ లుక్ అస్సలు ఉండదు. కేక్ అనగానే ఎప్పుడు బేకరీ లుక్లో ఎప్పుడైనా తింటానే ఉంటాం మనం, ఎగ్ పప్స్ కానీ అలాంటివన్నీ. సో ఇక్కడ అంతా ప్రొవైడింగ్ అంతా ఎగ్ లేకుండా కేక్ మేకింగ్ చేస్తున్నారు అనమాట కావల్లో. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, మంచిగా ఉంది. టేస్ట్ హైలైట్ అనమాట. టేస్ట్ వైజ్ అయితే సూపర్ అనమాట. 5 స్టార్ రేటింగ్ లుక్ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. చాలా సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్. నైట్ టైం కూడా ఇంకా సూపర్ ఉంటుంది. అసలు కేక్ టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఫేమస్ ఏంటంటే ఎగ్ వాడకుండా కేక్ని మేక్ చేయడం అనమాట. సో అది హైలైట్. ఎగ్ లేకుండా కేక్ మేకింగ్ అంటే అసలు హైలైట్ విషయమే కదా. టేస్ట్ అనగానే ఎప్పుడైనా ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే ప్రైస్. సో ప్రైస్ కూడా చాలా నార్మల్గానే ఉంది. మేమైతే ఒక 1/2 కిలో కేక్ తీసుకున్నాం. అది వచ్చి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. సో ఎగ్ ఉండదు, ఎగ్ లేకుండా చేస్తారనమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. సో 300 పడ్డది మాకు, విత్ వాటర్ బాటిల్ ఒక 50 రూపీస్. టేస్ట్ అయితే 300కి వర్త్, అంతే, అంతకుమించి ఇంకేం చెప్పలేము.